హాయ్ అండి అందరికీ. ఇవాళ మనతో పాటు న్యూట్రీ పాలిటిక్స్ ఫేమ్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారనమాట. వారితో మాట్లాడి చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుందాం అనమాట. హెల్త్ రిలేటెడ్, గట్ ఇష్యూస్ గురించి, ఇంకా చాలా ఉంటాయి కదా మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, ఉమెన్ హెల్త్, సో మెనీ థింగ్స్ ఉన్నాయన్నమాట డిస్కస్ చేయడానికి. వాటన్నిటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. వెల్కమ్ టు ద షో. నమస్తే. యాక్చువల్లీ అసలు మీకు నవ్వడం వచ్చా సార్? మేము రీల్స్లో చూసినప్పుడు అయితే మీరు చాలా సీరియస్గా, మాకు మిమ్మల్ని చూస్తుంటే ఒక టీచర్ గుర్తొచ్చినట్టు ఉంటుంది. నవ్వుతారా అసలు? నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి. ఆ రీల్ షూట్ చేసిన 2 minutes మాత్రం నవ్వనంతే. ఏమో లోపల నుండి చాలా వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా అసలు చెప్తూ ఉంటారనమాట. ఓకే, ఫస్ట్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఏమనిపించిందంటే మీ నేమ్ పెట్టారు చూడండి, న్యూట్రీ పాలిటిక్స్. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ వీటిల్లోనే ఎక్కువ కార్పొరేట్ థింగ్స్ ఎక్కువ జరిగి ఉండేది చెప్తూ ఉంటాం కదా. అసలు ఆ నేమ్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే నేను బయట యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లు స్టార్ట్ చేయడానికి ముందు నార్మల్గా పర్సనల్ క్లయింట్స్ని కొంతమందిని గైడ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే. సో న్యూట్రిషన్ ఫీల్డ్లో నాకు చాలా పాలిటిక్స్ ఉన్నాయని అనిపించిందండి. ఎందుకంటే న్యూట్రిషన్ ఫీల్డ్లో హోల్ ఫుడ్స్ని సజెస్ట్ చేయకుండా చాలామంది జస్ట్ కొన్ని పౌడర్ డ్రింక్స్ని సజెస్ట్ చేసి మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్లన్నీ ఇచ్చేసి అది తీసుకుంటే లైక్ అలాంటి షేక్స్ అన్ని ఇచ్చేసి అది తీసుకుంటే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు, అవి తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, క్యాన్సర్లు కూడా తగ్గుతాయి, చిన్న పిల్లలు కూడా వీటిని తీసుకోవచ్చు, కాటికి పోయే ముసలోళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా రాంగ్ ప్రోపగండా చేస్తారు. అండ్ ఇంకొకటి, ఒక వ్యక్తికి డైట్ సజెస్ట్ చేయడానికి మినిమం ఛార్జ్ తీసుకుంటే పర్లేదండి. కొంతమంది 30,000, 40,000 కూడా తీసుకుంటున్నారు మంత్కి వచ్చేసి. కరెక్ట్. పోనీ అంతా తీసుకుని రిజల్ట్ ఇస్తున్నారంటే దానికి అకౌంటబిలిటీ లేదు. పోనీ డైలీ ఫాలోఅప్ చేస్తారంటే అది కూడా లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ న్యూట్రిషన్ ఫీల్డ్లో చాలా స్కామ్లు జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. చాలామంది డైటీషియన్స్ ఉన్నారండి మార్కెట్లో, మంచి డైటీషియన్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ జెన్యూన్ సర్వీస్ చేద్దామని ముందుకొచ్చి మెల్లమెల్లగా సప్లిమెంటేషన్స్ అమ్మడం మొదలు పెట్టేశారు. వాళ్ళ ప్రమోషన్స్ వల్ల వాళ్ళకి కూడా వస్తాయి కదా ప్రోడక్ట్. వాళ్ళు ఫస్ట్ సర్వీస్ ఫ్రీగానే ఇస్తున్నారు, మెల్లగా వాళ్ళు రాంగ్ డైరెక్షన్ తీసుకుంటున్నారు. మెల్లగా మా డైట్తో పాటు మా మల్టీవిటమిన్ తీసుకోండి, ఫిష్ ఆయిల్ తీసుకోండి, మా ఎల్కానిటైన్ తీసుకోండి, మా ఫ్యాట్ లాస్కి కొన్ని డ్రింక్స్ ఇస్తాం అవి తీసుకోండి, మా విటమిన్ డి తీసుకోండి, మా కాల్షియం తీసుకోండి అనుకుంటూ సప్లిమెంటేషన్ అమ్ముకుంటూ ఫైనల్గా వాళ్ళ బిజినెస్ మోడలే చేంజ్ చేసుకుంటున్నారు. ఈ ఫీల్డ్లో రావడానికి పర్పస్ వేరు, వచ్చిన తర్వాత వాళ్ళ డైరెక్షన్ వేరేలా వెళ్ళిపోతుంది. సో ఎవరు కూడా నాకు జెన్యున్గా కనపడట్లేదు. అలా జెన్యున్గా నాకు కనపడిన వాళ్ళలో ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి, ఇప్పటికీ అలా ఉన్న వ్యక్తి మంతెన సత్యనారాయణ రాజు గారు మాత్రమే. ఇన్ని సంవత్సరాల్లో కూడా సార్ యొక్క డైరెక్షన్ మారలేదు, సార్ యొక్క థాట్స్ అనేది కల్పరేట్ అవ్వలేదు. అదే ఐడియాలజీగా తీసుకొని మరి సార్ తర్వాత దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఇంకొకరు రావాలి కదండి, సార్ని నమ్ముకున్న ఏకలవ్య శిష్యులు రావాలి కదా. ఆ వేలోనే నేను కూడా ముందుకు వచ్చానమాట. ఓకే. ఇప్పుడు మీరు మంతెన సత్యనారాయణ గారి గురించి అన్నారు కాబట్టి, ఒకటి గురువుగా అనుకుంటున్నారు కాబట్టి ఒక చెప్పు. మంతెన సత్యనారాయణ గారిని మీరు చిన్నప్పుడు చూస్తున్నారు అన్నట్టు మేము న్యూస్ టీవీఎస్ ఛానల్స్ చిన్నప్పుడు చూస్తున్నాం. ఆయన చెప్పే విధానం చాలా సాఫ్ట్ స్పోకెన్ ఉంటుంది. వీరమాచినేని గారు కూడా బాగానే చెప్తారు. ఆయన ఎలా అంటే ప్రాబ్లమ్ లాగా స్ట్రైట్గా కన్వే చేస్తారు జస్ట్. కానీ మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే, ఒక టీచర్ బెత్తం పట్టుకుని వెనకాల పరిగెడుతున్నాడు, నువ్వు ఫాలో అవుతావా లేదా, లేకపోతే నేను ఊరుకోను అన్నట్టు భయపెడుతున్నట్టు ఉంటుంది. అంటే మీ నేచర్ చిన్నప్పటి ఇలానే ఉందా, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వల్ల మీరు లేదు ఇది ఇలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే అందరికి చెప్పా అని ఏమన్నా సిచ్యువేషన్ మిమ్మల్ని చేంజ్ చేసిందా? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే బికాజ్ వాళ్ళ జనరేషన్స్ వేరండి. వాళ్ళు ఒక లిమిట్ దాటి ముందుకు రాలేరు. నేనేంటి అంటే 2 జనరేషన్స్ మధ్యలో ఉన్నాను. అంటే 90s జనరేషన్ అనుకోండి, రెండింటికి మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు ఆవే తెలుసు, ఈవేను తెలుసు. రెండిట్లో ఎలాగైనా నేను చెప్పగలుగుతాను. అండ్ నేను ఇలాగా బెత్తం పట్టుకున్నట్టు చెప్పడానికి కూడా రీజన్ ఏంటి అంటే, చిన్నగా చెప్పడానికి ఆల్రెడీ మంతెన సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఓకే. నేను అదే వే మళ్ళీ చూస్ చేసుకున్నాను అనుకోండి, సార్ని డూప్లికేట్ చేసినట్టు ఉంటుంది. నేను అంటే వాళ్ళు చెప్తుంటే తర్వాత చేయాలనిపిస్తుంది కానీ చేద్దాంలే పోస్ట్పోన్ చేస్తాను. మీరు చెప్తుంటే ఫాలో అవ్వాలి లేకపోతే ఏదో అయిపోతుందేమో అన్న భయం వచ్చేటట్టు ఉంటుంది. సార్ ఏంటి అంటే ఈ ఫుడ్ తీసుకోకపోతే మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏంటని చూపిస్తాడు. కానీ నేనేంటంటే ముందుగానే వాళ్ళకి చావు భయం చూపిస్తాను అనమాట. అందుకే మీరు నా వీడియోలు చూస్తే కూడా అన్ని శవపేట ఫోటోలు, యమధర్మరాజు ఫోటోలు, ఇన్సూరెన్స్లు, యమధర్మరాజు దగ్గర ఉండే దున్నపోత ఫోటోలు ఇవే కనపడతాయి మీకు. చావు భయాన్ని చూపిస్తే కానీ మనిషి మారడు అని తెలుసుకున్నాను కాబట్టి మంతెన సత్యనారాయణ ఫిలాసఫీ తీసుకున్నాను. కానీ మాటలు చెప్పే డెలివరీ మాత్రం సారది నేను అనుకరించట్లేదు అనమాట. దానికి నా ఓన్ స్టైల్ యాడ్ చేసుకున్నాను. బట్ డైరెక్షన్ కానీ
ఫిలాసఫీ కానీ సార్ నుంచి తీసుకుంది. యా మీరు ఇందాక చెప్పారు కదా ధర్మరాజు ఫిలాసఫర్ ఐ మీన్ శవపేటికలు అవే అదే నాకు ఇందాక మీకు ఇంట్రడక్షన్లో నేను ఒకటి చెప్పాను అనమాట మీకు ట్యాగ్స్ లాగా న్యూట్రిషనిస్ట్ ఫిట్నెస్ ట్రైనర్ అలా ఉంటుంది ట్యాగ్స్. కానీ నాకు మీ రీల్స్ అవి చూస్తున్నప్పుడు నాకు ఒక యాంగిల్లో ఫిలాసఫర్ కూడా కనిపిస్తుంది. అంటే ఫిలాసఫీ అంటే వేదాంతం అనుకుంటారు, వేదాంతమే కాదు లైఫ్ హార్ట్ ట్రూత్ తెలిసిన వాళ్ళది కూడా ఫిలాసఫీ, లైఫ్ ఫిలాసఫీ బాగా తెలిసిన వాళ్ళే అలా మాట్లాడగలుగుతారు. అండ్ మీలో అది ఉంది అంటారా? ఇందాక చెప్పినట్టు అది ఉంది కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? లైక్ అంటే ఇప్పుడు యూజువల్గా మన ఒక స్టేట్మెంట్ అందరికీ తెలిసింది ఒకటి ఉందండి, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్ అని చెప్పేసి. మనం ఏది తింటామో అదే మనం తినేదాన్ని బట్టే మన ఆలోచనస్ డెవలప్ అవుతాయి, మన ఆలోచనలు బట్టే మన డెసిషన్స్ తీసుకుంటాం, మన డెసిషన్స్ తీసుకున్న దాన్ని బట్టే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసే క్యాపబిలిటీ వస్తుందండి. ఎవరైతే ఎమోషన్స్ కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళలో మీకు తెలియకుండా ఒక ఫిలాసఫర్ కనపడతాడు. సో నేను ఫుడ్ని ఎలా కంట్రోల్ చేయాలి నేను నేర్చుకున్నాను కాబట్టి నాలో తెలియకుండానే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అది అందులో నాలో ఉన్నాడని కూడా నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడైతే డెసిషన్స్ కంట్రోల్ చేయడం నేర్చుకున్నాను, అంటే లైక్ నేను ఎప్పుడైతే నా ప్లేట్ని ఎలా ఉండాలో నేను కంట్రోల్ చేయడం నేర్చుకున్నానో, వేరే ఫుడ్స్ చూసి తినకుండా ఉండటం, టెంప్టేషన్స్ని కంట్రోల్ చేయడం నేను నేర్చుకున్నానో, దాన్ని బట్టి నా థాట్స్ అనేవి ఫిల్టర్ అయినాయి. ఎప్పుడైతే నా డెసిషన్స్ ఇంప్రూవ్ అయిపోయిందో నా ఎమోషన్స్ కూడా కంట్రోలింగ్ అనేది నాకు పవర్ వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఆబ్వియస్గా నేను ఏది మాట్లాడినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. బికాస్ నాకు నా ప్లేట్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు కాబట్టి. అందుకే మీకు మంతెన సత్యనారాయణ రాజు గారు చూసినా కానీ మీకు కల్పరేట్ అయినట్టు కనపడరు. ఏది మాట్లాడినా చాలా స్లోగా మాట్లాడినా పవర్ఫుల్గా మాట్లాడతారు, జంకినట్టుగా మాట్లాడరు. కరెక్ట్. బికాజ్ వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి ముందు వాళ్ళ ప్లేట్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకున్నారు. సో భూప్రపంచంలో అన్నిటికన్నా ద బిగ్గెస్ట్ వీక్నెస్ మనిషికి ఏదైనా ఉంది అంటే అది హంగర్ని ఎవరైతే కంట్రోల్ చేయడం నేర్చుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. యాక్చువల్లీ మీరు ఇందాక ఇక్కడ ఇంటరప్ట్ చేయడం కాదు కానీ మంతెన సత్యనారాయణ గారి గురించి చెప్పారు కదా, నిజాయితీగా ఉంటారనేది. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా మీ పర్మిషన్తో. కరోనా టైంలో సార్కి కరోనా వచ్చింది కూడా, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది అటాక్ చేస్తారు, మీరు ఇంత ఫాలో అవుతారు కరోనా ఎలా వచ్చింది, కానీ ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు వచ్చింది కానీ నేను ఇది ఫాలో అయ్యాను తగ్గింది అని కూడా. అది చాలా డేర్ ఉండాలి, ఎందుకంటే ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు అందరికీ సజెషన్స్ ఇస్తున్నారు కదా, సజెషన్ ఇస్తారు మీరు ఈ ఫుడ్ తీసుకుంటే మీకు ఏమీ రావు అని చెప్పే పొజిషన్లో ఉన్నవాళ్ళు. అది నాకు కూడా బాగా అనిపించింది. అంటే మీరు ఇలా నమ్మే వాళ్ళందరూ అంత నిజాయితీ ఉండబట్టే ఆయన చెప్పగలిగారు. ఇప్పుడు అందరికీ తెలియని విషయం ఏంటంటే కరోనా రావటం అంటే ఏంటి, కరోనా వైరస్ మన బాడీలోకి వెళ్ళటం. కరోనా వైరస్ మన బాడీలోకి ఎలా వెళ్తుంది? త్రూ ఎయిర్ ద్వారా వెళ్తుంది. సార్ ఏదన్నా మీటింగ్లో మాట్లాడేటప్పుడు నోరు తెరిస్తే ఆబ్వియస్గా గాల్లో ఉన్న వైరస్ నోట్లోకి వెళ్ళిపోద్ది. నోట్లోకి వెళ్ళే వైరస్కి నేను మంతెన సత్యనారాయణ రాజు గారు నోట్లోకి వెళ్తున్నానా, లేదా దేవుడి నోట్లోకి వెళ్తున్నాను, దయ్యం నోట్లోకి వెళ్తున్నాను తెలియదు కదండి. వైరస్కి అందరూ ఒకటే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనందరికి ఎప్పుడు తెలుస్తుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా షెడ్కి వెళ్ళిపోయింది కాబట్టి మనందరికి ఎప్పుడు తెలుస్తుంది? స్మెల్ అంతా పోవాలి, మన బాడీ పెయిన్స్ రావాలి, ఫీవర్లు రావాలి, అన్నీ వస్తే కానీ లాస్ట్లో తెలుస్తుంది మనకి. కానీ సార్కి ఎప్పుడు తెలిసింది? వెళ్ళిన వెంటనే తెలిసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. లోపల సార్ బాడీకి ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ ఇచ్చేసింది, మీ బాడీలోకి ఏదో అన్వాంటెడ్ ఫారెన్ పార్టికల్ వచ్చింది అనిపించింది. సార్ ఇమ్మీడియట్గా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని ఎక్స్పర్ట్ని పిలిపించారు, టెస్ట్ చేసుకున్నారు, లోపల పాజిటివ్ అని తెలిసింది. సో మంతెన సత్యనారాయణ గారికి ఎందుకు వచ్చింది అంటే, మంతెన సత్యనారాయణ గారు నోరు తెరవరా? తెరిస్తే నోట్లోకి వైరస్ పోదా? అది ఎవరికైనా వచ్చిందండి. కాకపోతే ఇక్కడ మంతెన సత్యనారాయణ గారికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకు మొత్తం అయిపోయినా తెలుస్తుంది, సార్కి నోట్లోకి వైరస్ వెళ్ళిన వెంటనే తెలుస్తుంది. ట్రూత్నెస్ అనేది ట్రస్ట్ ఆయన కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన చెప్పగలిగారు, ఎక్స్పోజ్ చేయగలిగారు చెప్తున్నాను. అంతెందుకండి, ఇప్పుడు ఇక్కడ దేవుడు మన ముందు ప్రత్యక్షం అయ్యి మనతో మాట్లాడడానికి నోరు తెరవాలి కదా, వరం ఇవ్వాలన్నా. ఆ గ్యాప్లో నోట్లోకి వైరస్ పోతే దేవుడికి వచ్చింది మాకు రాదా అంటే ఎవరైనా చెప్తారు దానికి? ఇప్పుడు మీ కన్వర్సేషన్ ఏజ్ చూసినా సరే మీరు చాలా టూ ప్రాక్టికల్ అనిపిస్తుంది. అది డెఫినెట్గా మీకు కొంతసేపు ఎవరు మాట్లాడినా మీతో అది అర్థమైపోతుంది. టూ ప్రాక్టికల్ ఉన్న వాళ్ళకి లెస్ ఎమోషన్స్ ఉంటాయి డెఫినెట్గా, ఎందుకంటే ప్రతిదాన్ని ప్రాక్టికల్గానే చూస్తాం మనం, చూసే యాంగిల్ మారిపోతుంది. సో ఇప్పుడు మీకు పర్సనల్గా ఉన్న రిలేషన్స్ ఈ రిలేటెడ్ అలా టూ ప్రాక్టికల్నెస్ వల్ల ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు ఎప్పుడు? ఏమైనా